గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ నుండి మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి రావడం జరిగింది. ఇందులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు, అలానే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి ఈ సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరిన్ని ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి జాబ్ అప్డేట్ అనేది మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఈ జాబ్ విషయానికి వస్తే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మనం జాబ్ అనేది గెయిన్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మనకి ఉన్న ఎలిజిబిలిటీ బట్టి మెరిట్ ద్వారా మనకు జాబ్ అనేది ఇస్తారు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. మీరు అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు మరింత సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలంటే జూన్ 2 నుంచి జూన్ 16 వరకు మాత్రమే అప్లై చేయాలి. మొదటి సంవత్సరం కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది. తర్వాత జాబ్ అనేది ఇంకా టైం పెంచడం అనేది మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. దాని ద్వారా మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ కూడా చేస్తారు. దీనిలో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో అయితే ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మొత్తం 7 పోస్టులు అయితే మనకి ఇచ్చారు. అందులో స్టోర్ కీపర్, అలానే కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇంకా ఎలక్ట్రికల్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఇవి మొత్తం 35 పోస్టులు అయితే ఉన్నవి. ఈ 7 పోస్టులు నుంచి 35 జాబ్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇంకా వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు నుంచి చూసుకుంటే మనకి 87 పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి చాలా రకాల జాబ్స్ అయితే టైప్స్ ఉన్నాయి. ఇందులో రేడియోగ్రఫీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబార్డినేట్, ఓటీ టెక్నీషియన్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, స్పెషల్ థెరపిస్ట్, స్టోర్ అటెండెంట్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో వీటిలో మీరు ఏ జాబ్కైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేస్తే మీకు తెలిసిందే సొంత జిల్లాలోనే ఈజీగా జాబ్ అనేది మీరు రావడం జరుగుతుంది. ఇంకా రిజర్వేషన్ విషయానికి వస్తే కనుక మనకి రిజర్వేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఏపీ గవర్నమెంట్ రూల్స్ 22 ప్రకారము మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా మంచిగా ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పోస్టుకు సంబంధించిన అన్ని రకాల ఎలిజిబిలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ పోస్ట్కి ఏ ఎలిజిబిలిటీ అనేది కూడా మనకు చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఒకసారి చూడండి. సో చూడడం వల్ల మనకేంటంటే ఏ పోస్ట్కి మన ఎలిజిబిలిటీ ఉంది, దేనికి అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి సంబంధిత ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కాబట్టి సో మీరు చూడండి, ఒకసారి చూసి మీరు అప్లై చేయండి. సో యాక్చువల్లీ నేను ఇవన్నీ చెప్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ అయిపోతుందని మిమ్మల్ని చూడండి పీడిఎఫ్ అని చెప్తున్నాను అనమాట. ఇంకా వచ్చేసి మనం ఏజ్ రిలాక్సేషన్లోకి వస్తే మనకి గవర్నమెంట్ అనేది చాలా మంచి అవకాశం కల్పించింది. ఎందుకంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 42 సంవత్సరాలు మాత్రమే. బట్ మనకి ఎలా ఇచ్చిందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా ఇంకా 5 సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఇవ్వడం మనకు జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 47 సంవత్సరాల వరకు 47 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. కంపల్సరీ సొంత జిల్లాలో జాబ్ చేసుకోవడానికి మీ ఛాన్స్ అనేది ఉంటుంది. అన్నింటికంటే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫీజు డీటెయిల్స్. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేక చాలా మంచి మంచి జాబ్స్ అనేవి అప్లై చేయలేకపోతున్నారు, ఎగ్జామ్ ఫీజులు భరించలేక. సో ఆ విషయానికి వస్తే మన గవర్నమెంట్ అనేది మనకు చాలా హెల్ప్ చేసినట్టే. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే 250 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఫీజు అనేది ఏమీ లేదు, ఫ్రీగానే మనం జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఈ
ఫీ అనేది ఎలా ఉంటుందంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మనం బ్యాంక్ ద్వారా చెల్లించి దాన్ని మన అప్లికేషన్తో పిన్ చేసి అది మనం సంబంధిత ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్ మోడే అప్లికేషను. సో ఇందులో ఇంకోటి ఏంటి అంటే మనం ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఎన్ని రకాల పోస్ట్కి అయితే మనం అప్లై చేస్తామో అన్ని రకాల పోస్టులకి మనం డీడీ కంపల్సరీ తీయాల్సిందే విడివిడిగా, అలానే అప్లికేషన్ కూడా విడివిడిగా ఇవ్వాల్సిందే. అప్పుడే మన అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో మనం ఇంకా ఇందులోకి వస్తే మనం జత చేయాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది లింక్ కూడా పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఈ అప్లికేషన్ ఫామ్తో మీకు సంబంధిత పోస్ట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటి మీద కూడా గెజిటేటెడ్ సైన్ పెట్టించి సెల్ఫ్ అటాస్టెడ్ కూడా చేసుకుని దాన్ని మెడికల్ కాలేజ్ అక్కడ సంబంధిత ఆఫీస్ అనేది ఉంటుంది. సో అక్కడ మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే జూన్ 16 సాయంత్రం 5 గంటలలోగా మాత్రమే సబ్మిట్ చేయాలి. తర్వాత మీరు వెళ్ళి సబ్మిట్ చేసిన మీ దగ్గర నుంచి నోటిఫికేషన్స్ ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకోరు. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇదైతే చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం మనకు జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి, జాబ్ అనేది తెచ్చుకోండి, సొంత జిల్లాలో హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ చదవండి క్లియర్గా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా రిప్లై అయితే మీకు ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.